ఈ 15/6/2026 తేదీన మనకి ఈ వెస్ట్ బైపాస్ మీదుగా బైపాస్లో హలో గురు హోటల్ దగ్గర ఒక కారు యాక్సిడెంట్ అయిందని తెలిస్తే మన ఉమెన్ ఎస్ఐ వెళ్ళింది. ఈ కారు యాక్సిడెంట్ అయిన వెంటనే వీళ్ళందరికీ దాంట్లో ఉన్న వ్యక్తులకి గాయాలైతే అక్కడ ఉన్న లోకల్ ప్రజలు 108కి ఫోన్ చేస్తే వాళ్ళందరూ కూడా 108లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ లోపల మనకు ఫోన్ వస్తే మన ఉమెన్ ఎస్ఐ విమల ఆవిడ వెళ్ళి పరిశీలిస్తుండగా ఇద్దరు తలకి బ్యాండేజ్ కట్టుకుని అక్కడికి వచ్చి ఈ కారులో ఏదైతే ఉందో కారు ఈ రోనాల్డ్ స్పీడ్ కారు వీళ్ళు ఈ వైజాగ్ నుంచి వస్తూ ఈ ఆగున్న లారీని గుద్దటం వల్ల వీళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఆ కారు డిక్కీలో ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు మన హాస్పిటల్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారు డిక్కీలో ఉన్న ప్యాకెట్లు తీసుకుని పోతుండగా ఈ అమ్మాయి ఉమెన్ ఎస్ఐ అనుమానంతో వాళ్ళని పట్టుకుని చెక్ చేయక దాంట్లో సుమారు ఒక 25 కేజీలు గంజాయి 2 బ్యాగుల్లో దొరికింది. ఇమ్మీడియట్లీ వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ మీద మన గంజాయి కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళంతా కూడా తమిళ రాష్ట్రానికి చెందిన మదురై ప్రాంత వాస్తవ్యులు. వీళ్ళు యాక్చువల్గా 5 వ్యక్తులు 12వ తారీఖున ఈ మదురై నుంచి విశాఖపట్నం జరుగుతుంది. అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గుమ్మిడిగూడ ఏరియాలో అరకు దగ్గర ఈ కేజీ 2000 రూపాయల చొప్పున ఒక 30 కేజీలు కొనుగోలు చేసి దాన్ని కేజీ ప్యాకెట్లు 2 కేజీల ప్యాకెట్లుగా తయారు చేసి 3 బ్యాగుల్లో పెట్టుకుని వచ్చారు. వస్తూ ఈ 15/6/2026 తేదీన ఉదయం అక్కడ బయలుదేరి విశాఖపట్నం నుంచి మనకి వెస్ట్ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటల సమయంలో వచ్చేసరికి హలో గురు హోటల్ దగ్గర ఆగున్న లారీని గుద్దడం వల్ల వీళ్ళకి దీంట్లో 5 వ్యక్తుల్లో 3 వ్యక్తులకి గాయాలైంది. దీంట్లో గాయాలు కాకుండా మిగిలిన 2 వ్యక్తులు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులు హాస్పిటల్కి వెళ్ళి అందులో 2 చికిత్స తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ గంజాయి పట్టుకుని వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3వ వ్యక్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవడం జరిగింది. బంధువులంతా కూడా వస్తున్నారు. ఇప్పటి వరకు మన ఈ నార్త్ డివిజన్లో 1544 మంది ఈ గంజాయి స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ టెస్ట్ చేయగా దీంట్లో 363 మందికి పాజిటివ్ వచ్చింది. అలాగే ఈ 3 పోలీస్ స్టేషన్స్లో ఎస్ఎన్పురంలో 1 కేసు, తర్వాత ఏఎస్ నగర్లో 2 కేసులు, నున్నలో 1 కేసు, ఈ మొత్తం ఈ 4 కేసుల్లో 48 మందిని ముద్దాయిల్ని గంజాయి అమ్మేవాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటివరకు 35 మందిని మనం అరెస్ట్ చేసి కోర్టుకి పంపడం జరిగింది. ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో వీళ్ళందరి మీద కూడా మనం ఈ సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. గతంలో మీద ఏమీ కేసు లేదు.